నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ సీఎం పగ్గాలను నారా లోకేష్కు అప్పగిస్తారనే ఊహాగానాల్ని మనం చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో వింటూనే ఉన్నాం. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనలతో కలిపి భారీ విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీలో కొత్త తరం అధికార మార్పిడి ఎప్పుడనే ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. లోకేష్ ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతల్ని చేపట్టే సమయం దగ్గర పడిందని పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం ఉంది. ఇటీవల ప్రధాని స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు ఇప్పుడు ఊతమిచ్చినట్టుగా అయింది. నారా లోకేష్ 2009 ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం, పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహించడంలో తెర వెనుక పాత్ర పోషించారు. ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీలో పార్టీ వారసత్వ బాధ్యతల్ని క్రమంగా లోకేష్కు అప్పగించేందుకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2017లో ఏపీ క్యాబినెట్లోకి మంత్రిగా లోకేష్కు స్థానం కల్పించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండానే నేరుగా మంత్రి పదవి చేపట్టడంపై విమర్శలు రావడంతో ఆయనకు అనువైన నియోజకవర్గం మంగళగిరిగా ఎంచుకున్నారు. స్థానబలంతో సంబంధం లేకుండా భవిష్యత్ గమ్యస్థానంగా మంగళగిరి నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్నారు. ఓడిన చోటే మళ్ళీ గెలుపును వెతుక్కున్నారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ఇక టీడీపీ కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చంద్రబాబు నాయుడు 4వసారి చేపట్టిన తర్వాత కేబినెట్ లో నారా లోకేష్ కు స్థానం దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇక 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల నుంచి నారా లోకేష్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ మొదలైంది. లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో స్వరాలు వినిపించాయి. మంత్రివర్గంలో కూడా లోకేష్ జట్టు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ కు పగ్గాలు అప్పగించాలని కూడా ఒకరిద్దరు గళం వినిపించారు. మరోవైపు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పార్టీతో పాటు కుటుంబంలో కూడా ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఆకాంక్ష నందమూరి నారా కుటుంబాల్లో గట్టిగా ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక ఏపీలో టీడీపీ సారథ్యంలోని కూటమిలో బీజేపీ, జనసేన కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాల ఆమోదంతోనే నారా లోకేష్ కు అధికార పగ్గాలు దక్కాల్సి ఉంటుంది. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు పెరిగాయి. ఈ క్రమంలో తాను ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టలేదని, ప్రజల సంక్షేమం కోసం పార్టీ పెట్టానని, ఊళ్ళో పెళ్లికి ఏదో అడావుడి చేసినట్టు తనకు మెసేజ్లు పంపుతున్నారన్నది పవన్ కామెంట్ చేసిన విధానం. ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు స్థానంలో లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తే దానిని పవన్ స్వాగతిస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. మహానాడులో నాయకత్వ మార్పిడి ప్రకటన ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగినా ప్రధాని పిలుపు నేపథ్యంలో దానిని రద్దు చేసి వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వర్చువల్ మహానాడులో కీలక నిర్ణయాలు ఉంటాయో లేదో అనే చర్చ కూడా జరుగుతోంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడాన్ని బీజేపీ, జనసేన స్పందన ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఏపీలో నాయకత్వ మార్పిడికి ప్రధాని మోదీ ఆమోదం తప్పనిసరి. వారి సమ్మతి లేకుండా ఏపీలో రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు లేవు. నారా లోకేష్ నాయకత్వాన్ని బీజేపీ అనుమతి, జనసేన ఆమోదం తప్పనిసరి కాబోతున్నాయి. అదే జరిగితే లోకేష్ క్యాబినెట్ లో పవన్ కొనసాగుతారా లేదా అనే సందేహం కూడా ఉంది. జూన్లో కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కూడా మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అందులో ఎవరు ఏ స్థానంలోకి ప్రమోట్ అవుతారు, ఎవరు ఏ రేస్ నుంచి తప్పుకుంటారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.